కారు గుర్తు తీసుకో బాబు. ఎట్లా నడుస్తుంది? ఇక వర్ధనపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ గారు చండూరు మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరులో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ప్రచారంలో భాగంగా ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందని కూడా తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్, ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది? గడిచిన 10 రోజులుగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చండూరు మున్సిపాలిటీలో 4-5 వార్డులో గౌరవ స్థానిక టీఆర్ఎస్ పార్టీ పెద్దలతో ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టిన సంక్షేమ పథకం ఆ గడపలో కనిపిస్తుంది, వారి గుండెలో ఉంది. మేము తప్పకుండా కేసీఆర్ గారు నిలబెట్టిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి కారు గుర్తుపై ఓటేస్తాం బిడ్డ. మేము గతంలో మరి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చినాం. మరి అవకాశం ఇస్తే మధ్యలో మమ్మల్ని ముంచి 18,000 కోట్ల కాంట్రాక్ట్కు అమ్ముడుపోయి అంగట్లో సరుకులాగా మమ్మల్ని కూడా కొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది మేము పూర్తిగా మాకు అర్థమైపోయింది. ఈ డబ్బు రాజకీయాల్ని బొందబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేపట్టే కార్యక్రమాలు విజయవంతం చేయడానికి 3వ తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. బీజేపీ నాయకులు ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు దళితులకు మోసం చేస్తారు, దళిత బంధు కొంతమందికే ఆ కార్యకర్తలకు ఇచ్చారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒక పథకం అమలు చేయాలి, రూపకల్పన చేయాలంటే ధైర్యం ఉండాలి. 75 సంవత్సరాల భారత స్వాతంత్రంలో 70 సంవత్సరాలు అనేక రాజకీయాలు పరిపాలించారు. ఏ ఒక్క పార్టీ కూడా దళితుల కోసం కానీ గిరిజనుల కోసం కానీ లేదా ఇతరత్ర పథకాలు కానీ రూపకల్పన చేయాలనే సోయి లేదు. ఈరోజు అనేక సంవత్సరాలుగా అణగారిన వర్గాలైన దళితుల కోసం, ఊరికి దూరాన ఉన్న దళితుల కోసం, ఏ ఊరికి వెళ్ళి ఏ ప్రాంతానికి వెళ్ళి అడిగినా ఈ గ్రామంలో పేదవాళ్ళు ఎవరే అంటే దళితులని చెప్పే పరిస్థితిలో మరి ఎందుకు వాళ్ళు ఈ పథకం రూపకల్పన చేయలేదు? ఒక పథకం రూపకల్పన చేస్తే అది అంచెలుగా అందరికి కూడా అందుతుంది కదా. ఈరోజు ఒకేసారి అన్ని కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని మాట్లాడుతున్న పార్టీలు సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి. వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? ఒక పథకం రూపకల్పన చేస్తే కొన్ని సెలక్షన్ దశల వారీగా అందరికీ అన్ని కుటుంబాలకు ఈ రాష్ట్రంలో ఉన్న 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందించాలని ఒక గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిండు. దాన్ని హర్షించాలి తప్ప దాన్ని విమర్శించే విధంగా మరి ఈరోజు దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన అనేక కుటుంబాలు కేసీఆర్ ఫోటో పెట్టుకొని మేము బతుకుతున్నాం. నేను ట్రాక్టర్ డ్రైవర్ ఉంటే నేను ట్రాక్టర్ ఓనర్ అయినా, నేను సెంట్రింగ్ ప్లేట్ మేస్త్రి ఉంటే నేను సెంట్రింగ్ ప్లేట్ల ఓనర్ అయినా, నేను ఆటో నడుపుకునేటువంటి 2 ఆటోలు నడుపుకుంటున్నా, ఇట్లా గౌరవంగా చెప్పుకుంటున్నారు కదా. తర్వాత ఎవరైనా దళిత కుటుంబమే కదా. ఇవాళ నాకు వచ్చింది రేపు ఈయనకు వస్తుంది, ఎల్లుండి ఇంకొక ఆయనకు వస్తుంది. ఆ విధంగా పథకం ఉంటుంది తప్ప ఒకేసారి అందరికి ఇస్తామనేది అది తప్పు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈరోజు ఎందుకు చేయలేదండి? కళ్యాణ లక్ష్మి వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేదండి? ఒక పేదింటి బిడ్డ పెళ్లి చేస్తే 1,116 ఇచ్చి ఆ కుటుంబానికి ఆసరైతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదా, కేసీఆర్ కాదా? ఎందుకు ఇవ్వలేదండి వేరే రాష్ట్రాలలో 2016? ఎందుకు ఇవ్వలేదండి 3016? ఎందుకు ఇస్తలేరండి రైతు బంధు? ఎందుకు ఇస్తలేరండి రైతు బీమా? మరి ఇవి ఒక దూరదృష్టితో ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి, ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను, వసతులను, భౌగోళిక పరిస్థితుల్ని ఉపయోగించుకొని సంపద పెంచి ఈరోజు పేద వర్గాలకు పంచే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అదే కదా ఈ దేశ దుర్భాగ్యం. ఈ దేశంలో నీటి సంపద ఉన్నా, ఖనిజ సంపద ఉన్నా ఉపయోగించుకోలేక అనేక రాష్ట్రాల్లో కరెంటు లేదు. ఇప్పటికీ ఈరోజు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. అనేక రాష్ట్రాలలో సాగునీరు కోసం నీరు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి. ఈరోజు 3 పంటలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ రాష్ట్రంలో పరిపాలించిన విధానం చూసి దేశ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు, దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి రేపు జరిగే ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మోటార్కి మీటర్కి ప్రస్తావన కేవలం ఎన్నికలలో భాగంగా, ఉప ఎన్నికల్లో భాగంగా అటు దుబ్బాక, హుజూర్ నగర్ ఇటువంటి ప్రాంతాలలో వచ్చినప్పుడే ఇలాంటి వేషాలు వేస్తూ ఆటలు ఆడుతూ పబ్బం గడుపుకుంటున్నారని కేసీఆర్ అంటారు. అసలు మోటార్లకు మీటర్ల ప్రస్తావన బీజేపీ తెలియదు, కేవలం కేసీఆర్ ఆడుతున్న డ్రామాలని అంటున్నారు. వాళ్ళకి తెలివి ఉంటే కదండి
శ్రీకాకుళం పోయినాం, మా శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పోయి ఫోటోలు తీసుకొచ్చిండ్రు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చిందండి. మోటార్ల కానీ మీటర్లు పెట్టిండ్రు, మీటర్లు పెడితేనే మేము డబ్బులు ఇస్తామన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది, వాళ్ళకి ఇస్తున్నారు. కేసీఆర్ ఏమన్నారు, మా రైతుకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తా, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను మీటర్లు పెట్టా అన్నారు. పెట్టిల్లడా ఇలా మీటర్లు పెట్టిన బిల్లులు వస్తాయి. ఈరోజు ఒక్కొక్క రైతుకు సాలీనా ₹1,00,000 బిల్లు వచ్చే బిల్లును ఇలా ఫ్రీగా ఇస్తున్నాడండి రైతుల కోసం. మా రైతు సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలనలో కరెంటు లేక, సాగునీరు లేక ఆర్థికంగా చితికిపోయి 20 ఎకరాల రైతు కూడా పుట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలసపోయిండు. మరి ఆ రైతు ఈరోజు వచ్చి బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటాడు. ఎందుకు? ఫ్రీ కరెంట్, పెట్టుబడిగా రైతు బంధు. మా రైతుకి ఏమన్నా జరిగితే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లో అందించే రైతు బీమా సౌకర్యం. మా రైతుకు సరి అయిన సమయంలో ఎరువులు, విత్తనాలు, మా రైతు పండించిన పంటను కల్లాల దగ్గరనే కొనుగోలు చేసి వారం లోపు అకౌంట్లో పైసలు వేసే కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అందుకనే ఈరోజు రైతు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఎదిగి ఇప్పుడిప్పుడే ముఖం తెలివైతుంది, ఇప్పుడిప్పుడే నగదు జేబులో కనపడుతున్నది. మరి ఆ రైతును గాయ చేయడానికి, ఆ రైతును ఆగం చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే కరెంటు మోటార్ల కాడ మీటర్లు పెట్టాలి, కరెంటును ప్రైవేట్ పరం చేయాలనే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు దళితులకు సరైన ప్రాధాన్యత లేదు, సరైన ప్రోత్సాహం లేదని కూడా బీజేపీ నాయకులు అటు కార్యకర్తలు కూడా అంటారు. దీని గురించి బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం దళితుల వ్యతిరేక పార్టీ అండి. అది ఒక దళితుడు ఉత్తరప్రదేశ్లో పెళ్లి చేసిన గుర్రం మీద పోతే కొట్టి చంపిన పరిస్థితి. వీళ్ళు దళితుల గురించి మాట్లాడే వాళ్ళ, వీళ్ళు దళితుల గురించి ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏ కులమైనా ఏ మతమైనా ప్రభుత్వ పరంగా జరిపే కార్యక్రమాలు. క్రిస్టమస్ సందర్భంగా మా క్రైస్తవ బిడ్డలకు దుస్తులు ఇచ్చే కార్యక్రమం కానీ, భోజనం పెట్టే కార్యక్రమం ఓ చక్కటి సాంప్రదాయం, ఓ సంస్కృతి. రంజాన్ సందర్భంగా మా మైనారిటీ సోదరులకు, మా ముస్లిం సోదరులకు దుస్తులు పెట్టి ఇఫ్తార్ విందించి గౌరవించుకునే కార్యక్రమం. ప్రతి కులంని, ప్రతి మతాన్ని కలుపుకోలుగా పాలన సాగిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. వీళ్ళు మతాల మధ్య సిచ్చు పెట్టి, కులాల మధ్య సిచ్చు పెట్టి, దళితుల్ని అనగదొక్కి ఇలాంటివి వాళ్ళు మాట్లాడతారా అండి దళితుల గురించి? కేసీఆర్ గారికి ఉన్న దళితుల పట్ల ఉన్న ప్రేమ ఏ నాయకుడికి లేదు. ఇక ఓటమి భయంతోనే ఎన్నికల గుర్తుపై అభ్యంతరాలు తెలుపుతారని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. దీని గురించి మీరేమో? ఓటమి అనేది గెలుపు ఓటమిని ప్రజలు నిర్ణయిస్తారు. కావాలని రోడ్ రోలర్ క్యాన్సిల్ చేసింది కదా, ఈసీకి రిప్రజెంటేషన్ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదా, ఇచ్చినాక దాన్ని తెచ్చి కారు కిందనే పెట్టాలని ప్రయత్నం చేస్తున్న మీరా టీఆర్ఎస్ భయపడేది? మీరు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పోలిన రోడ్ రోలర్ నాడ ఇరికేయడానికి ప్రయత్నం చేసి మీరు భయపడుతుంది మీరు. ఈరోజు మునుగోడు ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు. 1994లో 483 మంది నల్గొండ జిల్లా పార్లమెంటుకు నామినేషన్ వేస్తే సిపిఐ పార్టీ అభ్యర్థిని వెతుక్కొని గెలిపించిన గడ్డ ఇది మునుగోడు గడ్డ. ధర్మభిక్షం గారు వేసినప్పుడు ఎంపీగా, నల్గొండ ఎంపీగా వేసినప్పుడు 483 మంది నామినేషన్ వేసిండ్రు. దాన్ని వెతుక్కొని, గుర్తును వెతుక్కొని ధర్మభిక్షం గెలిపించిన గడ్డ మునుగోడు గడ్డ ఈ నల్గొండ జిల్లా. కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు చేసినా మీరు చేస్తారు, కానీ టీఆర్ఎస్ భయపడదు, కేసీఆర్ భయపడదు. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు వర్ధనపేట ఏరియాలలో అభివృద్ధి పనులలో చాలా ముందు ఉంటూ 100% పనులు చేస్తున్న వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్ రమేష్కి త్వరలో దళిత మంత్రిగా అవకాశం కల్పించేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు వస్తాయి? మా అధినేత కేసీఆర్ గారు ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలి, ఎప్పుడు అవకాశం ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నిర్ణయం మేరకే జరుగుతుంది. వారు ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ అవకాశం ఇచ్చినా, ఏ పని చెప్పినా ఒక కార్యకర్తగా, ఒక టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యునిగా నేను చేయడానికి సిద్ధం. ఇది మన వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్ రమేష్ గారు. అంటే ఎట్టకేలకు ఎన్ని కుతంత్రాలు పడినా కూడా బీజేపీ ఓటమి ఖాయమని చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో మహేష్ చండు.